జోసా కౌన్సిలింగ్ 2025కి సంబంధించి గుడ్ న్యూస్ అండి. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ కావడం జరిగింది. సో అలాగే మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ నియరర్గా 3000 సీట్స్ అనేది పెరగబోతున్నాయి. ఏ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్ని సీట్స్ పెరుగుతున్నాయి, అలాగే మనకి కేటగిరీ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, కాలేజెస్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని సీట్స్, ఏ కోర్సెస్కి ఎన్ని సీట్స్ ఫిల్ చేయబోతున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేది సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కంప్లీట్గా మన ఛానల్లో అప్డేట్స్ ఇస్తాము. సో కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, సో చాలా తక్కువ మంది ఉన్నారు జోసా కౌన్సిలింగ్ గురించి చూసేవాళ్ళు మన ఛానల్లో. చూస్తున్న వాళ్ళైనా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడం వల్ల మాకు ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. మీకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తాము. సో అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళ గ్రూప్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ కండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది 8530044057కి వాట్సాప్లో కాంటాక్ట్ కావచ్చు. 1-2 డౌట్స్ ఉంటే అడగచ్చు. మాకు తెలిస్తే చెప్తాం, తెలియకపోతే మ్యాక్సిమం తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 3000 సీట్స్ అనేది పెరుగుతున్నాయి. అందులో 420 సీట్స్ అనేది ఐఐటీస్లో పెరుగుతున్నాయి. సో రిమైనింగ్ సీట్స్ అనేది మనకి కొన్ని కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన కోర్సెస్లో పెరగబోతున్నాయి. సో అవేంటి అనేది డీటెయిల్స్ చూద్దాం. సో ఐఐటీస్లో మనకి 18,160 సీట్స్, లాస్ట్ ఇయర్ మనకి 17,740 సీట్స్ ఉండే. సో ఈ ఇయర్ 18,860 సీట్స్. అలాగే ఎన్ఐటీస్లో మనకి 24,525 సీట్స్, ట్రిపుల్ ఐటీస్లో 9,940 సీట్స్, జిఎఫ్టీలో 10,228 సీట్స్. మొత్తంగా మనకి 62,853 సీట్స్ అనేది ఈ జోసా కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేయబోతున్నారు. సో ఇక్కడ మనకి పెరిగిన సీట్స్ అనేది కొన్ని కొత్త కోర్సెస్, సో కోర్సెస్కి అంటే కాలేజీని బట్టి ఒక్కొక్క కాలేజీలో కొత్త కోర్స్, ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో కొత్త కోర్సెస్ బట్టి మనకి లాస్ట్ ఇయర్ కొన్ని కోర్సెస్ ఇంప్లిమెంట్ చేశారు. ఈ ఇయర్ కూడా కొత్తగా కోర్సెస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఆ కోర్సెస్లో మనకి 10 నుంచి 15 సీట్స్ అనేది, లేదా 10 నుంచి 35 సీట్స్ అనేది పెంచుతున్నారు. ఇక్కడ ఐఐటీస్ అలాగే ఎన్ఐటీస్లో చూసుకుంటే మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐఐటీ అలాగే ఎన్ఐటీస్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఐఐటీ హైదరాబాద్లో 35 సీట్స్ అనేది పెరుగుతున్నాయి. సో రిమైనింగ్ కాలేజెస్లో మనకి సీట్స్ అనేది పెద్దగా పెరగట్లేదు. సో ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీలో 1 సీట్ అనేది పెరిగింది. అలాగే ట్రిపుల్ ఐటీ కర్నూల్లో 331, అంటే ఆల్మోస్ట్ 4 సీట్స్ అనేది పెరిగాయి. సో అలాగే ఇక్కడ కేటగిరీ వైజ్గా ఐఐటీస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయని ఇవ్వడం జరిగింది. సో 734 ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి అని ఇచ్చారు. సో మీరు ఎలా చెక్ చేసుకోవాలి, ఇది పేపర్ స్టేట్మెంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కదా. సో మీరు ఎలా, ఏ ఇన్స్టిట్యూషన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సీట్ మ్యాట్రిక్స్ ఎలా తెలుసుకోవాలని చూపిస్తాను ఇప్పుడు. సో అఫీషియల్ వెబ్సైట్ ఇది మనకి josa.nic.inలోకి వెళ్తే, సో ఇక్కడ వెబ్సైట్ josa.nic.inలోకి వెళ్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులోకి వెళ్ళాక ఇక్కడ ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మీకు పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే సీట్ మ్యాట్రిక్స్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ అని ఉంటుంది. సో ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనేది తెలుసుకోవాలంటే మీకు పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ మీద క్లిక్ చేయాలి. మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే సీట్ మ్యాట్రిక్స్ మీద క్లిక్ చేయాలి. సీట్ మ్యాట్రిక్స్ మీద క్లిక్ చేయగానే మీకు కాలేజెస్కి సంబంధించి ఇన్స్టిట్యూట్, ఏ ఇన్స్టిట్యూట్ కావాలనుకుంటున్నారు, అన్ని ఇన్స్టిట్యూషన్స్ కావాలనుకుంటే ఆల్ మీద క్లిక్ చేయండి. లేదు ఒకటే పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ కావాలనుకుంటే పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే సెలెక్ట్ ప్రోగ్రామ్ అంటే ఏ ప్రోగ్రామ్ అంటే మీకు సంబంధించి ఏ గ్రూప్లో అనుకుంటున్నారు, ఏ బ్రాంచెస్లో, ఏ కాలేజీలో అనుకుంటున్నారు. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే పర్టికులర్గా ఆ కాలేజెస్కి సంబంధించి కేటగిరీ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, న్యూట్రల్ అలాగే ఫిమేల్ కోటాలో. సో ఇక్కడ మనకి సప్లిమెంటరీ ఫిమేల్ కోటాకి సంబంధించి ఇలా కేటగిరీ వైజ్గా అన్ని కాలేజెస్లో సో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి డీటెయిల్స్ అయితే వస్తాయి. అలాగే దానికి సంబంధించి రిజర్వేషన్కి సంబంధించి కూడా మీకు డీటెయిల్స్ అయితే ఉంటాయి, చెక్ చేసుకోండి. లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు ఒకసారి డైరెక్ట్గా ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.